హలో గైస్, కార్దుంగ్లా గురించి, కార్దుంగ్లా వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియోస్కి రీచ్ తక్కువ రావడం వల్ల చిన్న చిన్న వీడియోస్గా రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కార్దుంగ్లా నుంచి డిస్కిట్ దాకా రూట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది ఆఫ్ రోడింగ్, అది అసలు మిస్ అవ్వకండి. ఇంకా మీరు లైక్లు కామెంట్లు లాంటివి చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ గాయస్. మెయిన్ మన బండేళ్ళు చిన్న అవడం వల్ల ఉట్టిన స్కిడ్ అవుతుంది. జస్ట్ అలా స్లోగా స్కిడ్ అలా పడింది అంతే. ఈసారి నుంచి స్నో ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఆ టైంకి నేను వీడియో రికార్డ్ చేయలేదు. అలాంటి వీడియో రికార్డ్ చేస్తే భలే ఉంటుంది అసలు, ఎలా పడ్డా అన్నది. ఇక్కడ నుంచి మొత్తం స్నో స్టార్ట్ అవుతుంది గాయస్, మామూలుగా ఉండదు ఇంకా. గాయస్ ఇక్కడ నుంచి అయితే దారుణంగా ఉండేలా ఉంది. మొత్తం అయితే మన బండి ఏమో దిగుతుంది. కాలు కూడా జారిపోతున్నాయి, టూ మచ్. చాలా దారుణంగా ఉంది, మామూలుగా జారట్లేదు అసలు. కాళ్ళు పెడుతుంటే కాళ్ళు జారిపోతున్నాయి కదా, బండి ఎలా ఉన్నాను. ఇలా అయితే చాలా కష్టంగా వేసి రోడ్ మీద ఇదంతా స్నోవే. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి అయితే చాలా రిస్క్ ఇది. ఈ కార్లు వాళ్ళు అయితే అస్సలు ఆగట్లేదు, ఒక రేంజ్లో వెళ్తున్నారు స్పీడ్లోనే. గాయస్ ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది, ఒకసారి అలా ఒక 5 minutes చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. గైస్ ఇదంతా ఐసే, దాని మీద వెళ్ళామంటే మళ్ళీ ఖచ్చితంగా పడతాం. ఇది కూడా ఐసే మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుందేమో, చాలా స్లోగా వెళ్ళాలి. ఆ ఐస్ కానీ ఎక్కానంటే ఖచ్చితంగా పడిపోయినట్టే. ఇంకా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అయిన కార్దుంగ్లాకి అయితే ఈ రోజు నా బండి రైడర్ 125 మీద రీచ్ అయ్యాను. ప్లేస్ అయితే చాలా బాగుంది, జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, ఇక్కడ రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. కార్దుంగ్లా పాస్ మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది, ఎటు చూసినా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే స్నోతో ఆడుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది అప్పట్లో 1988లో సామాగ్రి అంటే మిలిటరీ వాళ్ళ కోసం ఇంకేమైనా సామాగ్రి అది తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కోసం అయితే ఈ రోడ్ని అయితే నిర్మించారు. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ లదాఖ్. గైస్ కార్దుంగ్లా పాస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మనకు ఆ పాసెస్ మనం మొన్న సర్చ్ సైడ్ వచ్చిన పాసెస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. అసలు అంత హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ స్నో చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. మనం ఆ సైడ్ వచ్చింది, ఆ సైడే బాగా ఎక్కువ. ఇప్పుడు నేను ఈ సైడ్ ఉన్నదానికన్నా నాకు తెలిసి మళ్ళీ ఈ రోడ్స్ అన్ని దిగి కిందకి వెళ్ళిపోతాం మనం. ఇంకా కిందకి దిగే కొద్దీ స్నో తగ్గిపోతుంటుంది మళ్ళీ. ఇక్కడైతే మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. టీ కాస్ట్ 50 రూపీస్ అంట. కాస్ట్ మరి ఇంకా ఇలాంటి ప్లేసెస్లో అలానే ఉంటుంది. ఎంత హైట్ ఉంది చూడండి స్నో, నైస్.